మక్కరాజ్పేట గ్రామంలో మెదక్ జిల్లాలోని సంఘటన. మనం దళారుల దగ్గర మోసపోతుంటాం. ఇగో ఈ విధంగా ఈ గవర్నమెంట్ నడిపించే ఐకేపీ సెంటర్ల దగ్గర ఇట్లా ఇలాంటి దారుణాలు ఒడిగట్టిన పరిస్థితి. మనం మక్కరాజ్పేట విలేజ్ లో ఉన్నాం. ఇది సుమారుగా ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయిందా, 1 మంత్ నుంచి ఒక కొనుగోలు కేంద్రాలు అనేది స్టార్ట్ చేశారు. ఇలాంటి తూకాలలో సుమారుగా 2 కిలోల వరకు డిఫరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఐకేపీ సెంటర్ యాజమాన్యాలు సుమారు ఇది 5 సంవత్సరాల నుంచి ఈ ఒక్కదానే వాడుతున్నారు. అంటే చూడొచ్చు మనం ఇప్పుడు అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీఎం ముఖ్యమంత్రి ఇట్లా కానీ ఇలాంటి దారుణాలకు ఒడిగడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడుతున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. సో ఇది కారణం ఎవరిది? అధికారుల లోపమా లేకపోతే మంత్రులది, ఎమ్మెల్యేల లోపమా తెలవట్లేదు. కానీ నిండా మునుగుతున్నది మాత్రం పేద ప్రజలు, రైతులు. కష్టమనక పండించిన పంట ఈ విధంగా అయినా కానీ వాళ్ళకు కనీసం పెట్టుబడులకు ఇట్లా వచ్చే అవకాశం లేకుండా ఈ టైంలో వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర ఇలాంటి దళారుల లెక్క ఇలాంటి కోతలు రావడం ఒక విధంగా వాళ్ళకు బాధాకరమైన విషయం. మనం ఇక్కడ రైతులతో ఉన్నాం. సుమారుగా వీళ్ళకు 1 మంత్ నుంచి 2 కిలోల వరకు తేడా వస్తుందని చెప్పేసి మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చాం. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లాంటిది? ఒక్కరు మాట్లాడు ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అయిన నుంచే ఇట్లున్నది సార్. పోతనున్న ఒడ్లు అచ్చేటి చేస్తాను, పోతనే. ఓకే. అయితే నేను కూడా ఒక 8 బస్తాలు కాండ పెట్టిన. ఓకే. మా అమ్మ పొంటి 131 బస్తా అయితే అలా కట్ చేసుకొని 123 బస్తాలేమో రాసిండు. నాకు 88 బస్తాలు నాకు రా, 80 బస్తాలు నాకు రా, 83 బస్తాలు నాకు రాదు. అలా 8 బస్తాలు అల్ల కట్టని, 8 బస్తాలు ఇలా కట్టని సార్ మొత్తం టోటల్ గా. సో సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం రిపోర్ట్ తీసుకుంటే 126 రైతులకు సంబంధించి 3306 క్వింటల వరకు మేము ఆల్రెడీ పంపించాం సార్ అని ఇక్కడ ఉన్న స్థానిక సీఏ మేడం గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు పై అధికారులు మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఒకసారి చూడాలి. ఇలాంటి ఎన్ని రోజుల వరకు? మామూలుగా వీళ్ళు వచ్చేదే సీజన్ కు 6 నెలలకు ఒకసారి కాంటల సీజన్. ఇంటల్కు సుమారుగా వీళ్ళు అంటున్నారు 5 కిలోల వరకు ఇట్లా మాకు నష్టం జరుగుతుంది అనే విషయం కూడా చెప్తున్నారు. సంబంధించి వీళ్ళందరూ ఇక్కడ ఒక విధంగా ఆందోళన చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి పై అధికారులు ఏ విధంగా అయితే సంబంధించి దానికి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా మళ్ళీ సమాధానం ఇస్తారో ఒకసారి చూడాల్సిన పరిస్థితి.